చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు మంత్రి పార్థసారథి. పశ్చిమ గోదావరి జిల్లా గురువాయిగూడెంలో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి. జీవితకాలం తానే అధ్యక్షుడిగా ఉండాలంటూ కలలుగన్న జగన్ కి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసం చూశామని ఇప్పుడు అభివృద్ధిని చూస్తున్నామన్నారు. పంచాయతీలకు కావలసిన నిధులు కేటాయించడంలో డిప్యూటీ సీఎం పవన్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారన్నారు. త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పార్థసారథి. అందరికీ నమస్కారం. ఆ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అందరి కష్టాలని ఆ ఆంజనేయ స్వామి తీర్చాలని మనసారా వాళ్ళు కోరుకుంటూ, అధోగతి పాలైపోయిన రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి, పూర్తిగా ఆకలింపు చేసుకోవటానికి సమయం పట్టేంత ఆర్థిక విధ్వంసంలో ఈ రాష్ట్రం ఉండటం చాలా శోచనీయం. అటువంటి రాష్ట్రాన్ని ఒక చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళి దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అనే కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. లక్షలాది మంది రైతులకి మేలు జరిగితేనే కనీస జ్ఞానం లేని పరిస్థితుల్లో ఆ రంగాన్ని మళ్ళీ పునరుజ్జీవింప చేయాలి. రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం